హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు ఛానల్. సో ఇది వచ్చేసి కేరళ ట్రావెలింగ్ వ్లాగ్ అన్నమాట. హైదరాబాద్ టు కేరళ ఎలా ట్రావెల్ చేసామనేది వీడియోలో చూపిస్తున్నాను. సో మేమైతే లాస్ట్ మినిట్లో డిసైడ్ అయ్యాం కాబట్టి ఇలా ట్రైన్ జర్నీ అయితే చేస్తున్నాము. సో ప్రైస్ వచ్చేసి పర్ హెడ్ 1700 అలా పడింది. అండ్ నాంపల్లిలో అరౌండ్ 2 o'clock అలా ఎక్కాము ట్రైన్ అయితే. సో 24 hours జర్నీ అనమాట ట్రైన్లో అయితే. ఆఫ్టర్నూన్ 2 o'clock ఎక్కితే నెక్స్ట్ డే ఈవినింగ్ 3 కలా దిగామన్నమాట. సో కొల్లం అంటే కొచ్చి అన్నమాట. అక్కడ కొచ్చిలో దిగాము డ్రాప్. సో నాంపల్లిలో అయితే ట్రైన్స్ అంతా మంచిగా నీట్గా ఉన్నాయి. ఇలా మనకి బెడ్షీట్స్ కూడా ఇచ్చారు. సో హైదరాబాద్ టు కొచ్చి వెళ్ళేటప్పుడు అయితే చాలా బాగుంటుంది. మంచిగా ప్యాక్ చేసిన ఇలా బెడ్షీట్స్ అండ్ ఆ పిల్లోస్ కూడా ఇచ్చారు. ఏసీ కాబట్టి డిసెంబర్లో కొంచెం కూల్గా ఉంటుంది కాబట్టి నైట్ కొంచెం చలి అనిపించింది. బట్ బెడ్షీట్స్ ఎక్స్ట్రా కూడా తీసుకెళ్ళాం కాబట్టి సరిపోయింది. సో పిల్లలకి అయితే మంచిగా ఆడుకోవడానికి అలా బాగుంది. బుక్స్ అవి ఇవి తీసుకొని వెళ్ళాము. సో అలా బాగా అనిపించింది. బట్ 24 hours అంత టైం మనము అటు ఇటు తిరుగుతూ ఎంతసేపు అని ఉంటాం చెప్పండి. కొంచెం కష్టంగానే అనిపించింది. సో స్టాప్ వచ్చినప్పుడల్లా స్నాక్స్ అలా తీసుకున్నాము. టిఫిన్స్ అయినా లంచ్ అయినా ఇలా వచ్చి తీసుకొచ్చేస్తారు. సో అన్నీ ఓకే ఉన్నాయి. బట్ ఏం చేస్తాం, ఇంకా తినేసామన్నమాట. కాస్ట్ మాత్రం చాలా ఇదొక్క బాక్సే 100 rupees. చూడండి, ఒక మ్యాంగో పిక్కిల్ ఇచ్చారు, చికెన్ ఇచ్చారు, ఇది బిర్యానీ అన్నమాట. అసలు ఏ ఆప్షన్ లేక ఈ ఫుడ్ తినాల్సి వచ్చింది. మరీ అంత ఇదిగా లేదు, బట్ ఓకే. ఎంతైనా కానీ మనం హోమ్లీ ఫుడ్ అయితే మిస్ అయిన ఫీల్ అయితే తప్పకుండా వస్తుంది. యాక్చువల్లీ మేము హైదరాబాద్ టు కేరళ స్టార్ట్ అయినప్పుడు అయితే ఇంట్లో బిర్యానీ కుక్ చేసుకున్నాము. సో అదే అలా పెట్టేసుకుని వెళ్ళామన్నమాట. సో అదేం ప్రాబ్లం అనిపించలేదు. బట్ నెక్స్ట్ డే బ్రేక్ఫాస్ట్ అండ్ ఆల్ అంతా ఇంకా ఇబ్బంది అయింది. నేను తీసుకెళ్ళింది డిన్నర్కి అయింది అండ్ లంచ్ చేసే వెళ్ళాము. బట్ ఇంకా పిల్లలు తింటారు కదా మళ్ళీ. సో అలా లంచ్ డిన్నర్కి సరిపడంత అయ్యింది. ఇంకా నెక్స్ట్ డే వచ్చేసి బ్రేక్ఫాస్ట్ ఇంకా వాళ్ళు తెచ్చిస్తారు. అసలు చట్నీ బాగోదు, ఏమీ బాగోదు. మరి కాస్ట్ మాత్రం టూ హై. అసలు టార్చర్ ఉండే ఫుడ్ మాత్రం. అది హైదరాబాద్ టు కేరళ అయినా కేరళ టు హైదరాబాద్ అయినా కానీ అసలు ఫుడ్ అయితే ఏం బాగాలే రైల్వే స్టేషన్ది. సో అలా ఫ్లైట్ టికెట్స్ అవైలబుల్ లేనందువలన ఇలా ట్రైన్లో వెళ్ళాల్సి వచ్చిందనమాట. ఫ్లైట్ టికెట్స్ అవైలబుల్ ఉన్న పర్ పర్సన్కి చాలా కాస్ట్ అయ్యేది. సో బిఫోర్ హెడ్ బుక్ చేసుకుందామంటే మేము సడన్ ప్లాన్ వేసుకున్నాము. సో అందుకే ఇలా ట్రైన్లో వెళ్ళాల్సి వచ్చింది. బట్ ఇంకెప్పుడు ట్రైన్కి వెళ్ళొద్దు అని చెప్పేసి డిసైడ్ అయిపోయాము. ఇంత 24 hours జర్నీ అంటే చాలా హారబుల్. ఒక పాయింట్ ఆఫ్ టైంలో వాళ్ళు కూడా చాలా ఇరిటేట్ అయ్యారనమాట. మెయిన్గా రిటర్నింగ్ టైంలో అయితే చాలా ఇరిటేటింగ్గా ఉండింది. సీట్స్ అటు ఇటు దొరికాయి, ఆర్డర్గా దొరకలేదు. సో అలా ఇబ్బందిగా అయిపోయిందనమాట మా జర్నీ. ఇది వచ్చేసి కేరళ టు హైదరాబాద్ వచ్చేటప్పుడు ఈవినింగ్ ట్రైన్ ఎక్కాము. సో రైల్వే స్టేషన్ అయితే ఇలా ఉంది. మెయింటెనెన్స్ అయితే ఓకే ఉంది. బట్ నాంపల్లి టు కేరళ ఎంత ఫ్రీగా ఎంత ఇదిగా వచ్చామో ఇక్కడ నుంచి వెళ్ళేటప్పుడు అయితే అంత టార్చర్గా ఉండే. సో సీట్స్ అన్నీ అటు ఇటు అండ్ దాంట్లో మళ్ళీ పిల్లోస్ లేవు, బెడ్షీట్స్ లేవు, అసలు ఏం కూడా ప్రొవైడ్ చేయలేరు. చాలా టార్చర్ అనిపించింది. బట్ మేము సెల్ఫ్గా తీసుకెళ్ళాం కాబట్టి అది మాకు ప్లస్ అయిపోయింది అనమాట. సో అలా మా ట్రైన్ జర్నీ అయితే అయింది. సో ఒక 12 hours మనం ట్రైన్ ఆఫ్ చేసుకోవచ్చు. అంతకన్నా ఎక్కువ అయితే అస్సలు
మనం భరించలేము కూడా. ట్రైన్లో టాయిలెట్స్ కూడా చాలా డర్టీగా ఉండే, అసలు ఏం బాగా అనిపించలేదు నాకైతే ట్రైన్ కానీ. బట్ తప్పదు కాబట్టి ఇంకా ఆప్షన్ లేకుండా అలా అయిపోయింది. సో పిల్లలు కూడా కాసేపు ఆడుకున్నారు, కాసేపు ఇరిటేట్ అయ్యారు. సో ఇదండి హైదరాబాద్ టు కేరళ ట్రైన్లో జర్నీ అనమాట. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో ఎండ్ వరకు చూసాను, థ్యాంక్ యూ. నెక్స్ట్ వీడియో కలుద్దాం, బాయ్.